దొండకాయలు ఎప్పుడు ఎన్ని రోజులు 3 రోజుల కిందట పోయినా సరే పండిపోతున్నాయండి. ఎన్ని కొనుక్కున్నా అలాగే పండిపోతున్నాయి. పావు కేజీ తెచ్చుకున్నా సరే మూడో రోజుకి పండిపోయి ఇలా ఈ విధంగా అయిపోతున్నాయి. ఏం చేస్తున్నాను, ఇలా ఉడకపెట్టేద్దాం శుభ్రంగాను ముక్కలు చేసేసాను, ఉడకబెట్టేస్తున్నాను. ఏం చేస్తానా అని అనుకుంటున్నారా? ఏమీ లేదు, పోపు వేసేసి కూర వండేస్తాను, బెల్లం పెట్టేసి సింపుల్గా అయిపోతుంది అనమాట. అప్పుడప్పుడు ఇలా కొంచెం పచ్చిమిరపకాయలు, ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు సరిపోతాయి. ఇంకేమీ అక్కర్లేదు దీంట్లోనూ. కొంచెం శనగపిండి, బెల్లం పెట్టి అన్నాను కదండి, అంతకు శనగపిండి కొంచెం వేసాను. బియ్యపిండి ఉంటే బియ్యపిండి, శనగపిండి ఉంటే శనగపిండి వేసుకోవచ్చు అనమాట. అయితే ఉడికిపోయి పక్కన పెట్టేశాను. పోపు వేయించేసుకున్నాం. కొంచెం బెల్లం నేను పంచదార వేయలేదు, పోపు వేసిన తర్వాత ఆ లాస్ట్న కూరలో అంతా ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసేటప్పుడు వేస్తాను అనమాట. అయితే ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత పోపు వేగిపోయిన తర్వాత వేసేసాను. దొండకాయ ముక్కలన్నీ ఉడికిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు వేస్తున్నాను ఉప్పు. ఉప్పు కూడా తీపి కూర కమ్మటి కూరకి ఉప్పు అనేది ఎక్కువ కూడా పట్టదు, చాలా తక్కువే పడుతుందండి. అందుకని కొంచెం పిండి, 1 స్పూన్ అనమాట, ఎక్కువ కూడా అక్కర్లేదు. ఇద్దరు మనుషులకు సరిపోయే కూర ఇది, అంతకన్నా ఇవి కాదు. నేను మా అబ్బాయి అంతే. అయితే కూర అయితే కొంచెం టేస్ట్గా ఉంది. తీపి నేను ఆల్రెడీ బెల్లం వేసాను, కూర కూడా కొంచెం పండిపోయి తీపిగానే ఉందండి. అందుకని ఏదో కానిచ్చేసాం అలాగా. టేస్ట్ అయితే మాత్రం పర్వాలేదు అంతే. అయితే ఇది రెగ్యులర్గా తీపి అనేది మేము చేయటం తక్కువే. టేస్ట్ అయితే మాత్రం పాత పద్ధతి అండి ఇది. మా అమ్మగారు వాళ్ళు, మా అమ్మగారు వాళ్ళు అందరూ చిక్కుడుకాయ కూర, ఈ దొండకాయ కూరలు ఇలాగా, ఆనపకాయ కూరలు ఇలా బెల్లం పెట్టి వండుకుంటూ ఉండేవారు. అందుకని అది గుర్తొచ్చి ఇలా వండానంతే. కూర అయితే పర్వాలేదు.